హలో యాస్పిరెంట్స్. వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. చాలామంది కూడా మనం చేస్తున్న వీడియోస్ కావచ్చు, లేకపోతే దానిలో కమెంట్స్లో మనం చూసి మెయిన్గా జరుగుతుంది ఏంటంటే కనుక ఎంహెచ్ఎస్ఆర్బి రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు. ఎంహెచ్ఎస్ఆర్బి ద్వారా తెలంగాణలో మనకి నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్, వాటి వ్యాకెన్సీస్ రిలీజ్ అయినాయి, ఎగ్జామ్స్ కూడా కండక్టెన్స్ అయింది. ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. దానికి సంబంధించిన రిజల్ట్ కూడా అనాలిసిస్ అయితే జరిగింది. బట్ అది ఎంతవరకు జరిగిందనేది మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు. ఈ మధ్యలో చాలామంది కూడా అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేశారు. ఈ అబ్జెక్షన్స్ని తీసుకొని ప్రస్తుతం కోర్టులో అయితే ఇష్యూ జరుగుతుంది. అంటే దాదాపు ఏంటి అంటే సర్వీస్ మార్క్స్ 20 దాకా యాడ్ చేయొచ్చు. అంటే 80 మార్కులకి 20 మార్కులకి నాకు తెలిసి 70 మార్కులకు 30 మార్కులు జరిగిన కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకుంటా. బట్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే 80 మార్కులు 20 మార్కులు. ఈ 20 మార్కులు సర్వీస్ అనేది 16 మార్కులు మీరు ఎందుకు యాడ్ చేయకూడదు అనేది ప్రస్తుతం కోర్టులో అయితే ఇష్యూ జరుగుతుంది. దానివల్ల మేబీ రిజల్ట్స్ లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడు వస్తాయి అనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఎందుకంటే కనుక వన్స్ అది కోర్టులోకి ఇష్యూ వెళ్ళిందంటే కనుక మన సినిమాల్లో చూసినట్టుగానే అది ముందుకు వెళ్ళొచ్చు, వెనక్కి వెళ్ళొచ్చు. అసలు ఏం జరుగుతుంది, అసలు నిజంగా మరి 16 మార్కులు యాడ్ చేయండి సరిపోతుందనే ఇష్యూని ఒకవేళ ఆ ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు తీసుకుంటుందా పరిగణలోకి, కోర్టు గెలుస్తుందా లేకపోతే ఎంహెచ్ఎస్ఆర్బి గెలుస్తుందా? ఎందుకంటే కనుక ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇన్ని అయిపోయిన తర్వాత మరి అది ఎటువైపు వెళ్తుందని మనం 100% చెప్పడానికి లేదు. బట్ ఇష్యూ ఏంటంటే కనుక 20 మార్కులు 16 మార్కులు యాడ్ చేయండి సరిపోతుంది. ఎందుకంటే కనుక దీనివల్ల చాలామంది ఎవరైతే సర్వీస్ లేని వాళ్ళు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు నష్టపోతారని చెప్పేసి కోర్టు అయితే దాన్ని మీద ఇష్యూ అయితే జరుగుతోంది. అండ్ ఇంకోటి చూసుకుంటే కనుక రీసెంట్గా స్టాఫ్ నర్సులు కూడా ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డుకి వెళ్ళి ఒక వినతపత్రం కూడా ఇచ్చున్నారు. అంటే చాలామంది కూడా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు రాసున్నారు. వాళ్ళు ఎన్ఓసి తీసుకున్న వాళ్ళ తీసుకోని వాళ్ళ దాన్ని బేస్ చేసుకొని కూడా ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉందా లేదా, ఉండి రాశారా లేకుండా రాశారా దాన్ని కూడా క్లియర్గా పరిశీలించి మీరైతే ఆ రిజల్ట్ అనేది అనౌన్స్ చేయండి. ఎందుకంటే దాదాపు ఒక 1200 నుంచి 1500 మంది సర్వీస్లో ఉంటూనే ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు, స్టాఫ్ నర్స్ కూడా. ఇటువంటి చిన్న చిన్న ఇష్యూస్ అయితే జరగటం వల్ల రిజల్ట్ అయితే లేట్ అవుతుంది. అండ్ అలాగే ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు నుంచి మళ్ళీ నోటిఫికేషన్స్ రావచ్చా అంటే ఎస్ అనేది కూడా ఉంది. బట్ ఇదంతా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే కనుక ఫైనాన్షియల్ మీద డిపెండ్ అవుతుందండి. ఎందుకంటే కనుక ఇన్ని వేల నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు కొన్ని వందల కోట్లలోనే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి నెల జీతం కూడా. అదంత ఈజీ కాదు. గవర్నమెంట్లో కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి. బట్ మళ్ళీ ఎంహెచ్ఎస్ఆర్బి నోటిఫికేషన్ వస్తుందా అనేది ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు నుంచి అయితే వెళ్ళింది. మాకు పలానా ఇంకా కావాలి, ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఖచ్చితంగా మీరు ప్రొవైడ్ చేయండి అని గవర్నమెంట్కి అయితే వాళ్ళు పంపించడం జరిగింది. బట్ కాకపోతే గవర్నమెంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. కాబట్టి ఏం జరుగుతుందనేది మన చేతుల్లో అయితే లేదు. బట్ రిజల్ట్స్ అయితే కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అది ఎంతవరకు అనేది కూడా క్లారిటీ అయితే లేదు. కొంచెం మనం వెయిట్ చేయాల్సిందే. బట్ ఈలోపు మీరు సెంట్రల్ వైజ్గా కూడా మనకి నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయినాయి, రాబోతున్నాయి. దాని మీద మీరు సీరియస్గా వర్కౌట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. డెఫినెట్గా ఈ వీడియోని మీకు తెలిసిన వెల్ విషర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. అండ్ ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.